రాధా బృందావనం ఉంటుందండి మధుర, అక్కడికి వెళితే అన్నీ తొమ్మిది చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ ఆకులు కోయనివారు, మిమ్మల్ని ముట్టుకోనివారు, అసలు చెట్లను కూడా ముట్టుకోరు. అవి రాత్రి పూట గోపికలుగా మారిపోతాయి, రాసక్రీడ జరుగుతుంది. అవి తులసి చెట్లు కాదయ్యా, ఒక్కొక్కరు ఒక్కొక్క గోపిక. అది ఒకసారి గోపికగా మరొకసారి కృష్ణుడిగా మారిపోతుంది అని ఆ రాసకేళిని దర్శించినటువంటి బృందావన మహర్షులు ఉన్నారు. అక్కడే తపోభూమి. ఎంతో మంది మహర్షులు ఆ బృందావనంలో తపస్సు చేసేవాళ్ళు. అర్ధరాత్రి వేళ ఈ రాసక్రీడ జరుగుతుంది. ప్రతి తులసి చెట్టు ఒకవైపు నుంచి రాధగా, ఒకవైపు నుంచి కృష్ణుడిగా మారిపోతుంది. ఒక క్షణం రాధగా కనబడుతుంది, ఒక క్షణం కృష్ణుడిగా కనబడుతుంది ప్రతి తులసి చెట్టు. అదేమిటంటే అది అంతేనయ్యా బృందావన మహత్యం. అది అంటే నీకు ఆ మధుర భక్తి కనుక కలిగినట్లయితే ఒక క్షణము బ్రహ్మమయమైన జగత్తు, ఒక క్షణము సాక్షిభూతమైన బ్రహ్మ. ఏమంటున్నాడు దాన్ని? ఆ రాస అంటే అర్థం ఏమిటయ్యా అంటే ఒకసారి ఇలా చూశాడట, ఒక కనురేప వేసి చూశాడట, బ్రహ్మమయమైన జగత్తు కనబడిందట. మాయామయమైన జగత్తు కాదు, బ్రహ్మమయమైన జగత్తు కనబడిందట. మళ్ళా ఒక బ్లింక్, కళ్ళు మూసి తెరిచాడట. లేవగానే సర్వసాక్షి బ్రహ్మాండ సాక్షి అయినటువంటి బ్రాహ్మీభూత స్థితి ఎందున్న బ్రహ్మ. ఈ జగత్ ఎగిరిపోయింది. ఇప్పుడు మొదట కనబడింది బ్రహ్మమే, తర్వాత కనబడింది కూడా బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అని నిరూపించేదేదో అదిట మధుర భక్తి, అదిట రాస.